ద్వాదశ రాశుల ఫలితాల్లో మే నెలలో మరి రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వృషభ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా గతంలో కంటే కూడా ఏదైనా సరే కొంత అనిశ్చిత స్థితి అనేది ఉండటం, ఎంత శ్రమ పడుతున్నా కూడా అవతల వారికి అది రుచించిందో రుచించలేదో తెలియని అగమ్య గోచర పరిస్థితి ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్ని రకాలుగా మనం సకాలంలో పని పూర్తి చేసినప్పటికీ కూడా ఇంకా కొత్త టార్గెట్లు అంటూ ఏవో రకమైన మరి బండ కొయ్య మన భుజాన్న మొయ్యవలసిన పరిస్థితి అయితే కనుక ఈ నెలలో వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా మరి ద్వితీయ స్థానంలో అష్టమాధిపతి సంచారం, తర్వాత లగ్నాధిపతి సంచారం, పంచమాధిపతి సంచారం, వీటి వల్ల ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కంటికి సంబంధించినవి కానీ, తర్వాత మరి ఈ పంటికి అంటే దంతాలు, గొంతు, కళ్ళు, వీటికి సంబంధించినవి ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వృషభ రాశి వారు మానసిక ఉల్లాసాన్ని కలిగించే ప్రదేశాలు తిలకించడం అనేది అయితే కనుక సాధ్యమవుతుంది. తర్వాత దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, వినోద కాలక్షేపాలతో ఎక్కువగా గడపగలగటం అనేది అయితే కనుక ఉంటుంది. అయినప్పటికీ కూడా అంటే పైకి అందరితో కూడా కలిసిపోతున్నట్టు ఉన్నప్పటికీ కూడా పైపైన దరహాసాలు వెళ్ళబుస్తున్నప్పటికీ కూడా మనసులో ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉండటం అనేది అయితే కనుక జరుగుతుంది. నాన్నగారి ఆరోగ్య పరిస్థితుల్లో ముఖ్యంగా 18వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్య ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త ఇదే తేదీల్లో అవసరం అవుతాం అనేది కూడా జరుగుతుంది. అయితే రోహిణి నక్షత్రం వారికి మానసిక చింత, కృత్తిక నక్షత్రం వారికి ఉద్యోగాల్లో బెడద, మృగశిర నక్షత్రం వారికి బంధుమిత్రాదులతో ఏవైనా సరే అపార్థాలకు తావిచ్చే సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా మే నెలలోనే కనిపిస్తున్నాయి. అయితే లాభస్థానంలో ప్రస్తుతం గత కొద్ది నెలలుగా శని సంచరిస్తూ రావటం చేత ఎన్ని రకాల ఇబ్బందులు ఉద్యోగాల్లో అంటే టార్గెట్లు పెరగచ్చు, మన మీద విపరీతమైన పనిభారం పడవచ్చు. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు రాగలగటం అనేది అయితే కనుక మే నెలలో ఇబ్బంది కలిగించకుండా ముందుకు వెళ్ళటం అనేది అయితే కనుక వృషభ రాశి వారికి అయితే కనిపిస్తుంది. ఇక ఏదైనా సరే విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకుంటే కనుక సానుకూలం అవుతుంది. సంతానపరంగా కూడా ఆశించినంత ఆనందం లభించడానికి ఉంది. తర్వాత కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి అయితే కనుక కొంత ఇబ్బందిగానే పరిణమించడం అనేది అయితే జరుగుతుంది. ముఖ్యంగా వివాహకారకుడు అంతా కూడా మే నెలలో అధిక భాగం వ్యయస్థానంలో సంచరించడం వల్ల మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఇటు జీవిత భాగస్వామికి కూడా ఏదైనా సరే అనారోగ్యం, తాత్కాలికంగా ఏమైనా సరే చిన్న చిన్న మనస్తబ్దాలకు దావిచ్చే సంఘటనలు ఇలాంటివి జరగడంతో పాటుగా కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఏదో రకమైన భంగపాటు తప్పని పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది వృషభ రాశి వారికి. ఇక కొత్తగా సంతానం కావాలి అనుకుని ప్రయత్నించే దంపతులు ఎవరైనా ఉంటే కనుక ఆ విషయంలో కూడా ఎంతో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కోవాల్సి ఉంది. అలాగే ఇప్పటికే మన నవజాత గర్భిణీలు ఎవరైతే కనుక ఉంటే వారు కూడా వారి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం, వైద్యుల సలహాన్ని తూచా తప్పకుండా పాటించటం అవసరమని కూడా చెప్పచ్చు. ఇక మే నెలలోకి వచ్చేప్పటికీ ఏదైనా సరే వ్యాపారాల విషయంలో ఉన్నవారికి అంటే వ్యాపారస్తులకైతే కనుక ఖచ్చితంగా ఆశించిన లాభాలు అయితే కనుక పొందగలుగుతారు. వైద్య రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, తర్వాత మెడికల్కి సంబంధించిన ఎలాంటి అంశాల్లో ఉన్నవారికి, తర్వాత చిరుధాన్యాలు ఇలాంటివి అమ్మే వాళ్ళకి అంటే కిరాణా వస్తువులు అమ్మేవారికి, ఆడవాళ్ళకి సంబంధించిన
వస్తువులు అమ్మేవారికి అత్యధిక లాభాలు వచ్చే పరిస్థితులు అయితే కనుక ఈ నెలలో మే నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మే నెలలో పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారికి మాత్రం ముఖ్యంగా మే 12వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్య కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి, ఒక్కోసారి ఒకళ్ళొకళ్ళు ఏదైనా సరే కలహించుకునే సంఘటనలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ నెలలో కొత్తగా ఎవరైనా సరే ఏదైనా సరే వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే కనుక, అంటే స్వతంత్రంగా ఎవరితో సంబంధం లేకుండా ఏర్పాటు చేసే వ్యాపారాలకైతే కనుక ఈ నెల కలిసి వస్తుందని చెప్పచ్చు. ఇక మిగతా అన్ని విషయాలు కూడా సాఫీగానే సాగిపోవటం అనేది అయితే కనుక వృషభ రాశి వారికి మే నెలలో కనిపిస్తుంది. ఇంకా వృషభ రాశి వారు మే నెలలో ఏదైనా సరే ముఖ్యమైన పనులు చేపట్టాలి అనుకుంటే కనుక 1వ తారీఖు, 5వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు, 28వ తారీఖు ఎక్కువ మంచిదిగా చెప్పచ్చు. ఇక బుధవారం, శుక్రవారం, శనివారం ఎక్కువగా కలిసి వచ్చే వారాలుగా చెప్పచ్చు. ఇక ఈ నెలంతా కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఏదైనా సరే రత్నం ధరిద్దాము అనుకుంటే కనుక ఈ నెలలో మయూరి నీలం కనుక ధరించినట్టయితే కనుక వృషభ రాశి వారికి మరింత మేలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది.